సారీ గైస్ చూడండి ఎంత ఫన్గా ఉందో. లాస్ట్ వరకు చూస్తే ఇంకా ఫన్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇలా మా బ్రదర్స్ ఒక క్రిక్ వార్ అని చెప్పి ఒక క్రికెట్ కోర్ట్ పెట్టుకున్నారనమాట. సో ఓపెనింగ్కి మా బాబాయ్ వచ్చారు, ఇలా ఓపెనింగ్ చేశారనమాట. మీరు కూడా అడ్రోడ్కి నియర్ బైలో ఉంటే మీరు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నేను ఒక ఫోటో పెట్టాను. ఆ ఫోటోలో ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, స్లాట్స్ బుక్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఆఫ్ టైమ్ మీరు మీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ క్రిక్ వర్క్ వచ్చి స్లాట్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేయండి, పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్, ఈ వీడియో ఏంటి అంటే నేను తను ఖాళీగా ఉన్నాము. సో వాళ్ళ కోర్టుకి వెళ్ళి చాలా రోజులైంది కదా, వెళ్ళి కొంతసేపు అలా ఆడుకొని వచ్చేద్దాము అని చెప్పి వెళ్ళాము. వెళ్ళి ఎలాగో వెళ్తున్నాం కదా, ఒక ఈవినింగ్ వ్లాగ్లో రికార్డ్ చేద్దాము అని చెప్పి రికార్డ్ చేసి పెట్టామన్నమాట. ఎస్, ఓపెనింగ్ రోజు బాబాయ్ వచ్చారు. బాబాయ్ వచ్చి ఓపెన్ చేశారనమాట ఈ క్రిక్ వర్కౌట్. ఓపెన్ చేసిన తర్వాత ఇలా దీపం పెట్టి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేశారనమాట. అండ్ ఆల్ ది బెస్ట్ మై బ్రదర్స్, మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. అలానే స్లాట్ కూడా బుక్ చేసుకోండి. మీకు స్లాట్ బుక్ చేసుకోవడానికి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ అలానే వాళ్ళ ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అలానే మా ఇన్స్టా పేజ్ కూడా ఇచ్చాను, మంచి రీల్స్ ఉంటాయి, వెళ్ళి చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. ఈరోజు వీడియో ఏంటో చెప్పాను కదా, సో ఇదనమాట వాళ్ళది ఫ్లెక్సీ. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వాళ్ళ క్యాబిన్ రూమ్కి వెళ్ళాను. వాళ్ళ క్యాబిన్ రూమ్ ఇలా ఉందన్నమాట. అంటే అక్కడ సీసీ క్యామ్స్ ఉంటాయి కదా, సీసీ క్యామ్స్ చూడడానికి ఇక్కడ ఒక 2 కంప్యూటర్స్ అండ్ నెక్స్ట్ ఒక టీవీ కూడా ఉంది. ఆ టీవీ ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేటప్పుడు చూడలేదన్నమాట. జస్ట్ నార్మల్గా నేను ఫస్ట్ టైం వెళ్ళాను వాళ్ళ క్యాబిన్కి. నార్మల్గా అలా కంప్యూటర్స్ చూసేసి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక అక్క టీవీ చూసావా అన్నారు. ఓకే, నేను చూడలేదురా అని చెప్పి మళ్ళీ వెళ్ళాను అనమాట. వెళ్ళి ఓకే అని చెప్పి పైన ఉంది టీవీ చూశాను. చూసి వచ్చేసాను అనమాట. బయటకు వచ్చిన తర్వాత చాలా ఫన్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ముందు చూపించాను కదా, అంత ఫన్ అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి కోర్టుకు వెళ్ళిపోదాం రండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అటు నుంచి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అక్కడి నుంచి రావాలన్నమాట. ఇది హైవే స్టార్ట్ అవుతుంది కదా అడ్రోడ్కి, ఆ హైవే స్టార్ట్ అయ్యే దగ్గరే ఉంటుంది. అక్కడి నుంచి ఇలా మనం పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక రీల్ చేస్తున్నారనమాట. మేము అప్పుడే వెళ్ళి ఓకే వీళ్ళు రీల్ చేస్తున్నారు కదా, నేను షూట్ చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను. ఆడుకుని ఇక్కడ కూర్చున్నా చెప్పు, నువ్వేమో ఆడుకుని ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ దేవా పైన నేను సెటర్ వేసాను కదా, లాస్ట్లో చూడండి గేమ్ చేంజర్ అవుతాడు దేవా. లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఏం జరిగిందా అని. ఓకే, फोन कर ఇక్కడ వాళ్ళకి ఫోన్ వస్తుంది అనమాట. ఆ ఫోన్ చేసేది నేనే, కానీ లాస్ట్లో చేయడం మర్చిపోతాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ బ్లాక్ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, వాడి పేరు పండు అనమాట. అండ్ అక్కడ వైట్ టీషర్ట్ ఉంది కదా, ఆడు అబ్బి. అండ్ నెక్స్ట్ అక్కడ చివరిని ఉన్నాడు కదా, వాడు దేవా. ఆ తర్వాత ఇక్కడ ఒక్కడు కనిపిస్తుంది కదా, తన పేరు భాష అనమాట. భాష అని అబ్బిని డైరెక్ట్ చేస్తుంటే ఈ పండుగాడేమో అక్కడ రీల్ చేస్తున్నాడు, కానీ వాడికి చేయడం రావట్లేదని చెప్పి వాడికి నేర్పిస్తున్నారనమాట. అలా 2 takes 3 takes అలా చాలా టేక్స్ చేశారు, అయినా వాడికి రావట్లేదు. అందుకని చెప్పి మార్చారు ప్లాన్. చూడండి మీకు కూడా తిరిగి ఫోన్ తిరిగి నువ్వు ఎలా చేస్తున్నావు తెలిసి. ఇదిగో
పాపం పండుగడు చేయగలుగుతున్నాడు, కానీ భాషకి అభికి వాళ్ళు యాటిట్యూడ్ కనిపించట్లేదు అంట, స్వాగ్ కనిపించట్లేదు అని మళ్ళీ మళ్ళీ చేయిస్తున్నారు. భాష అభి డైరెక్ట్ చేస్తున్నారు కదా, ఎందుకు వాళ్ళు చేపిస్తున్నారు, మీరే చేయొచ్చు కదా అని చెప్పి మేము కూడా అన్నాము, కానీ వాళ్ళు చేయలేదన్నమాట. ఈరోజు మా కోట్ని కొంచెం ప్రమోట్ చేయడానికి మన ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ షార్ట్ కోట్. సో ఇందాక చెప్పాను కదా గేమ్ చేంజర్ అని చెప్పి దేవా, సో పండుగ రావట్లేదని చెప్పి దేవాకి ఇచ్చారనమాట, రీప్లేస్ చేశారనమాట దేవాతో. దేవా స్వాగ్ యాటిట్యూడ్ నచ్చిందంట భాషకి అబ్బికి. అంతే లేదంటే రేపు బాలర్కి ఎంఎస్ ధోని రోజు పెడదాం, ఎలా వచ్చి ఎలా పెడదాం. సింగిల్ టేక్ ఆర్టిస్టా దేవా? దేవా సింగిల్ టేక్ ఆర్టిస్ట్వా నువ్వు? అప్లోడ్ చే. ఇక్కడ దేవా అడుగుతున్నాడు అనమాట, అక్క అన్నీ రికార్డ్ చేస్తున్నావు, అన్నీ యూట్యూబ్లో పెట్టేస్తావా అని. పెట్టేస్తాను అన్నాను. ఇక్కడ హీరో హీరో అని చెప్పి దేవానికి అమ్మేస్తున్నారనమాట. ఇందాక పండుగ నన్ను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అని అమ్మేశాడు కదా, అలాగనమాట. ఓకే. ఇక్కడ అలా బ్యాట్ పడేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ వస్తుంది అనమాట, వాళ్ళ కాన్సెప్ట్ అనమాట, రీల్లో కాన్సెప్ట్ అది. నాకు చెప్పారు, అక్క పని చెప్పారు, అక్క నువ్వు ఫోన్ చేయని. నేనేమో ఫోన్ చేయడం మర్చిపోయాను. వాళ్ళది బ్యాట్ ఇలా పడేయడం బాగా వచ్చింది, కానీ నేను అప్పుడే ఫోన్ చేయడం మర్చిపోయాను. పాపం మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకున్నారు. సారీ గైస్ ఫోన్ చేయడం మర్చిపోయాను. నీ యాక్టింగ్ చూసి మెస్పరైజ్ అయిపోయాను. ఓకే మళ్ళీ చేస్తాను, ఈసారి మర్చిపోకుండా చేస్తా. ఇందాక నేను అక్కడ ఫోన్ చేయడం మర్చిపోయాను కదా, ఇక్కడ దేవా ఏమో పాకెట్లోంచి ఫోన్ టైంకి రాలేదని చెప్పి పోయింది. సో అందుకని చెప్పి ఇంకొక టేక్ తీద్దామని చెప్పి ఫైనల్లీ ఈ టేక్ బాగా వచ్చింది. నేను కరెక్ట్ టైంకి ఫోన్ తీసాను, పాకెట్లోంచి దేవా కరెక్ట్ టైం ఫోన్ తీసాడు, భాష కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు. ఫైనల్లీ చాలా టేక్స్ తర్వాత సక్సెస్ అయింది. చీ నువ్వు చేయలేవా? నా దగ్గరికి వచ్చేస్తే నల్లగొత్తావు. చైల్డ్ ఆర్టిస్ట్ అవకాశం ఇచ్చాను. చాలా రీల్స్ ఉన్నాయి, ఇలాంటి కుర్రోళ్ళు మనలాంటి వాళ్ళు ఏదైనా వాళ్ళు తొక్కికూడదు. పక్క నుండి కీపింగే కాదు, అప్పుడు రీల్స్ కూడా చేయించాను. మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఇస్తే వాళ్ళ ఆనందం ఫీల్ అవుతుంది. అంతేగాని నువ్వు చేయలేదని ఒప్పుకోలేవు. నెక్స్ట్ వీడియో చేస్తాం. నా బైక్ వస్తుంది. యా ఫైనల్లీ వాళ్ళ రీల్ కంప్లీట్ అయిపోయిందనమాట. మేము వచ్చి 2 hours అయిపోయింది. 2 hours అయిన తర్వాత వాళ్ళ రీల్ కంప్లీట్ అయింది. ఒక 30 seconds 1 minute రీల్ వాళ్ళు 2 hours క్యాప్చర్ చేశారనమాట. సో అలా అయిన తర్వాత ఓకే మేము ఆడుకుందాము అని చెప్పి మేము ఆడుతున్నాము. నాకేమో క్రికెట్లో 0 knowledge, తనకేమో
క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేనేమో నాకు రాదు ఆడడం. కానీ నేను ఆడతానని చెప్పి ఆడుతున్నాను అనమాట. కానీ ఒక్కసారి నేను కొట్టలేదు. నా కర్మ ఏంటంటే నా బ్యాట్‌తో నేనే వికెట్స్ కొట్టేసుకుంటున్నాననమాట. నేను దీని మీద ఒక చిన్న రీల్ చేశాను. ఆ రీల్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. వెళ్ళి ఫాలో కొట్టండి. అలానే రీల్ కూడా చూడండి, బావుంటుంది. అరే పండుగని ఎన్ని మాట్లాడుతున్నారా బాబు. కెమెరామెన్ వీడియోగ్రాఫర్ డ్రైవర్ బాసా బాస్ ఒక రాడండి రా బాస్ వచ్చాను లేడీస్ చెప్పేను బాస్ ఏంటి చెప్పేను బాస్ వచ్చాను ఇంకా ముందుకెళ్ళాక ఇదన్నమాట మా ఫన్. సబ్స్క్రైబ్ గైస్, బాయ్.